తీసుకెళ్ళినప్పుడు ఆస్టర్ ట్రావెల్ చేసి వెంకటేశ్వరుని చూశాను. గొప్పనం కదా నీకు. లాస్ట్ టైం ఏమో ఎవిడెన్స్ సహా కర్ణాటక గుర్తి రుజువు చేశావు. అది నీ గొప్పనము కదా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రామకృష్ణ పరమశివ శిష్యుని అని చెప్తాడు. అది గొప్పనము కాదు. కరెక్ట్ సార్. నాకు అందుకే తెలుసు నువ్వు ఆల్రెడీ ఎంతో మంది గురువుల దగ్గర గతంలో జీవించావురా. వాళ్ళ సంగతులు ఉన్నావు. నేను మళ్ళా ధ్యానం చేసి ఇంకో జన్మ చూడాలి. ఒక జన్మలో కేరళలో పుట్టా. మా గురుగారి పేరు జగద్గురు ఆది శంకరాచార్య. నేను ఆయన శిష్యునప్పుడు. నా పేరు సుబోధుడు. నేను ఆయన వెంట ఉండేవాడు. శంకరాచార్య వెంట వెంటనే ఫోన్ సార్ వచ్చాడు. చెప్పు నేను గత జన్మలో శంకరాచార్య శిష్యుని సార్. కేరళలో జన్మించాను సార్. నేను నీకు ఆల్రెడీ చెప్పా కదా అన్నాడు. నీకు ఈరోజు ఇంకో క్లారిఫికేషన్ ఇస్తా, బాగా గుర్తుపెట్టుకో అన్నాడు. ఏంటి సార్ ఇది? ఆత్మకు లింగ భేదం లేదు మనవారు అన్నాడు. నాకు అర్థం కావట్లేదు సార్. ఏంటి దాని అర్థం అన్నాడు. ప్రతి ఆత్మ ఈ భూమి మీద ఆడ జన్మ మగ జన్మ ఖచ్చితంగా తీసుకొని తీరాల్సిందేనేమో అన్నాడు. నాకు చిన్న క్లారిఫికేషన్ కావాలి సార్ అన్నాడు. ఏంటది? ఏ ఆత్మ ఇక్కడ అన్ని మగ జన్మలు ఎందుకు తీసుకోకూడదు గురుగారు? లేదా అన్ని ఆడజన్మలు ఎందుకు తీసుకోకూడదు? మీరు నాకు చెప్పాలి అని. ఈరోజు మీ ఇంట్లో జరిగిందే నీకు చెప్తా, నీకు అర్థమవుతున్నాను. గురుగారికి మా ఆవిడే వంట చేసి పెట్టేది, నా భార్య. గురుగారికి గురుగారు ఆహారం తినేటప్పుడు నేను నా భార్య వినేది స్పష్టతగా విన్నారంట. నేను విన్నాను. నువ్వు నీ భార్య మాట్లాడమన్నాడు. ఏం మాట్లాడడం సార్? మీరే విన్నారు. నువ్వేమన్నావు తెలుసా నీ భార్యతో? మీ ఆడవాళ్ళకి ఏం తెలుస్తాయి, మా మగవాళ్ళ కష్టాలు అన్నావు. కరెక్ట్ సార్. నీ భార్య ఏమన్నా తెలుసా? మీ మగవాళ్ళకి ఏం తెలుస్తాయి, నా ఆడవాళ్ళ కష్టాలు. కరెక్ట్ సార్. అర్థమైందా? అందుకే ఆత్మ అన్నది ఖచ్చితంగా ఆడ మగ జన్మ తీసుకొని తీరాల్సిందే, తప్పదు.